నమస్కారం. సిటీ న్యూస్ ముఖ్యాంశాలు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ధికి కృషి జరుగుతోంది. అసెంబ్లీలో లోకేష్ స్పష్టీకరణ. ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా రంగారావు బాధ్యతల స్వీకరణ. 4 దశాబ్దాల విద్యా సేవలతో పునీతం. మార్కండేయ సొసైటీ వార్షికోత్సవ వేడుకల షెడ్యూల్. తెలుగు భాషోపకారి సిపి బ్రౌన్ చరిత్ర పుటల్లో జీవిత విశేషాలు. ఏపీ శాసనసభ బడ్జెట్ సమావేశాలు 2వ రోజైన బుధవారం కొనసాగాయి. ఈ మేరకు ప్యానెల్ స్పీకర్స్గా మండలి బుద్ధప్రసాద్, విష్ణుకుమార్ రాజు, జ్యోతుల నెహ్రూ, వరదరాజుల రెడ్డి తదితరులు సభను అప్పుడప్పుడు ఆయా పరిస్థితులను బట్టి నడిపిస్తుంటారని స్పీకర్ అయ్యన్న పాత్రుడు వెల్లడించారు. ఇక ప్రశ్నోత్తరాల సమయంలో మంగళగిరి ఎమ్మెల్యే, ఐటీ మంత్రి నారా లోకేష్, ఇరిగేషన్ మంత్రి రామానాయుడు సభ్యుల ప్రశ్నలకు జవాబులిచ్చారు. ఆంధ్రప్రదేశ్ అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్గా రావు వెంకట సుజయ్ కృష్ణ రంగారావు బుధవారం మంగళగిరిలో బాధ్యతలు స్వీకరించారు. ఆటోనగర్ ప్రాంగణంలో ఉన్న ఫారెస్ట్ శాఖ ప్రధాన కార్యాలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించి ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా పదవి బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా నారా లోకేష్ గారు, వారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చి బాధ్యత నాకు అప్పచెప్పినందుకు. అదేవిధంగా మరి ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కాబట్టి ఇది అటవీ శాఖ కిందకి రావటం జరుగుతుంది కాబట్టి ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకోవటం జరుగుతుంది. ప్రధానంగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పర్యావరణానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వటం జరుగుతుంది. వారు అనేక సందర్భాల్లో తెలియపరచడం జరిగింది. రాష్ట్రంలో పచ్చదనం ఏదైతే ఉందో దాన్ని పెంపొందించడానికి, మరి ప్రజా రాజధాని అనే పేరు పొందిన అమరావతిని కూడా ఒక ప్రత్యేకంగా ఇతర ప్రాంతాలకైనా కనీసం 3 డిగ్రీలు టెంపరేచర్ ప్రకారంగా కూడా తక్కువ ఉండే విధంగా పర్యావరణాన్ని మరి పచ్చదనాన్ని పెంచాలనే ఆలోచన వారు చేయటం జరిగింది. ముఖ్యంగా ఈ కార్పొరేషన్ ఏదైతే అడవి ప్రాంతం ఉందో ఆ ప్రాంతానికి సంబంధించి గిరిజనులు ఎక్కువగా ఉన్నారో వారందరినీ కూడా భాగస్వామ్యం చేసి మరి ఎక్కువ ఆదాయం వచ్చే విధంగా పంటలు పండించడం అవనండి, లేకపోతే పర్యాటక రంగంలోని ఈకో టూరిజం ద్వారా అవనండి ఎక్కువగా రెవెన్యూ పెంపొందించడానికి ఈ కార్పొరేషన్ పనిచేయటం జరుగుద్ది. కాబట్టి ఆ ప్రకారంగా మరి దీన్ని ఈ ప్రభుత్వం ఆలోచన ప్రకారంగా, ముఖ్యమంత్రి గారి ఆలోచన ప్రకారంగా ఈ కార్పొరేషన్ని ముందుకు తీసుకెళ్ళటానికి నా వంతు సాయశక్తులా కృషి చేస్తానని మీ అందరికీ తెలియపరుస్తాను. మీకు తెలుసా సిఆర్డిఏ అర్థం ఫుల్ ఫామ్ ఏమిటి? సిఆర్డిఏ అర్థం ఫుల్ ఫామ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ, రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ. రానున్న ఆదివారం ఈ నెల 17వ తేదీన మంగళగిరి శ్రీ మార్కండేయ పద్మశాలి కళ్యాణ మండపంలో శ్రీ మార్కండేయ ఎడ్యుకేషనల్ సొసైటీ 41వ వార్షికోత్సవం జరుగుతుందని సొసైటీ అధ్యక్ష కార్యదర్శులు మురుగుడు హనుమంతరావు, ప్రగడ రాజశేఖర్ వివరాలు వెల్లడించారు.
ఇంకా ఈ కార్యక్రమంలో గౌరవాధ్యక్షులు జొన్నాదుల బాబు శివప్రసాద్, ఎం విజయమోహన్ రావు పాల్గొన్నారు. ఈ సంవత్సరం అయితే దాదాపు 19 లక్షల రూపాయలు పిల్లలకి స్కాలర్షిప్లుగా ఇచ్చేటటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. 650 మంది పిల్లలు అందరూ కూడా ఈ సంవత్సరం అప్లికేషన్స్ పెట్టారు. అందులో 400 మంది విద్యార్థులు సుమారుగా ఇంజనీరింగ్ చదువుతూ ఉన్నారు. తర్వాత డిగ్రీ కానీ, ఇంటర్మీడియట్ కానీ, తర్వాత యూనివర్సిటీల్లో రకరకాలుగా చదివేటటువంటి వాళ్ళ సంఖ్య మిగతాయి. మొత్తం 650 మంది పిల్లలకి స్కాలర్షిప్ ఇచ్చేటటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇది న్యాయంగా పిల్లలు చదువుకునేటటువంటి వాళ్ళు తల్లిదండ్రులు ఎంతో బాధ్యతతో ఇప్పుడు ఈ స్కాలర్షిప్లు ఇవ్వటం అనేది సొసైటీ ఇస్తుంది. చదువుకునే దాంట్లో బాధ్యతగా చదువుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదైనా ఉన్నత స్థానానికి వెళ్ళాలి పిల్లలు అనే ఆలోచనతో చదివించాల్సినటువంటి బాధ్యత కూడా తల్లిదండ్రుల మీద ఉందనే విషయాన్ని నేను ఈ సందర్భంలో తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ కార్యక్రమానికి ఇంకొక విషయం, సభ్యులందరూ కూడా హాజరవ్వాలి. 150 మంది సభ్యులు ఇందులో ఉన్నారు. ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా ఇది 2 గంటల కార్యక్రమం. ప్రతి ఒక్కళ్ళు కూడా సభ్యులే కాకుండా టౌన్లో ఉన్నటువంటి పెద్దలు కూడా హాజరయ్యి జరిగేటటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని అందరి సమక్షంలో జరిగితే బాగుంటుంది. మీరందరూ కూడా చూసి జరిగేటటువంటి పరిస్థితిని అర్థం చేసుకోవాల్సిందిగా కూడా 17వ తారీఖు ఉదయం 10 గంటలకల్లా ఖచ్చితంగా విద్యార్థులందరూ కూడా, అంటే స్కాలర్షిప్స్కి ఎలిజిబుల్ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఆల్రెడీ అప్లికేషన్స్ సబ్మిట్ చేస్తున్నారు ఆఫీస్లో. ఆ విద్యార్థులందరూ కూడా 10 గంటలకల్లా ఫంక్షన్ హాల్ దగ్గరకు వచ్చి తమ పేర్లని రిజిస్టర్లో ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి విద్యార్థులకు మాత్రమే ఆ రోజు పెద్దల చేత స్కాలర్షిప్ ఇవ్వబడుతుంది. ఏదో వచ్చాము, స్కాలర్షిప్ తీసుకున్నాము, ఏదో టైంకి వెళ్ళిపోయాం అనే ధోరణి కాకుండా విద్యార్థులందరూ కూడా బాధ్యతగా ఆ రోజున ఎర్లీగా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా మనవి. అయితే కేవలం స్కాలర్షిప్స్ తీసుకోవటం అనేదే కాకుండా మార్కండే ఎడ్యుకేషన్ సొసైటీ వివిధ రంగాల్లో నిష్ణాతులైనటువంటి ప్రముఖులైనటువంటి పెద్దలందరిని ఆహ్వానిస్తున్నాం. వాళ్ళ యొక్క అనుభవాలు మనలో చాలామందికి ఎక్కడో చోట ఒక స్ఫూర్తిగా ఉంటాయి. కాబట్టి వాళ్ళు చేసేటువంటి సూచనలు, అలాగే వాళ్ళు జీవితంలో సక్సెస్ అయినటువంటి కొన్ని స్టోరీస్, కొన్ని లైఫ్ స్టోరీస్ మనకి దొరుకుతాయి. అటువంటి ప్రముఖుల యొక్క అపాయింట్మెంట్ విడిగా మనకు దొరకదు. అటువంటి వ్యక్తులందరూ కూడా ఈ రోజున మన కోసం ఫంక్షన్ హాల్కి వచ్చి మనకి తగినటువంటి మార్గనిర్దేశం చేయగలుగుతున్నారు. కాబట్టి విద్యార్థులందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఖచ్చితంగా 10 గంటలకల్లా వచ్చి రిజిస్ట్రేషన్ కనుక చేసుకున్నట్లయితే ఈ కార్యక్రమం సజావుగా సాగిపోతుంది. విద్యార్థులందరికీ చక్కటి స్నాక్స్ ఉంటాయి. అలాగే అతిథులకి, అలాగే సభ్యులకి, పెద్దలకి, వీటందరికీ కూడా మధ్యాహ్నం భోజన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయకండి. కాబట్టి అందరూ కూడా చక్కగా ఈ అవకాశాన్ని ఉపయోగించవలసిందిగా మనవి. మంగళగిరి చేనేత వస్త్రశాలను బ్రిటిష్ హై కమిషనర్ మరియు బ్రిటిష్ అధికారులు సందర్శించారు. రిపోర్ట్. మంగళగిరి ఆటోనగర్ ప్రాంతంలో ఎన్ఆర్ఐల సహకారంతో నెలకొల్పిన చేనేత వస్త్రశాల వ్యవసాయాలను బుధవారం బ్రిటిష్ హై కమిషనర్ లిండీ కామెరూన్, డిప్యూటీ హై కమిషనర్ గారితా ఓమన్, ఇంకా పొలిటికల్ ఎకానమీ అడ్వైజర్ నళిని రఘురామన్ సందర్శించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ సంజన సింహ, వ్యవసాయ కమిటీ ప్రతినిధులు గుత్తికొండ ధనుంజయరావు, కారంపూడి అంకంరావు తదితరులు వారికి స్వాగతం పలికి మరిన్ని వివరాలను అందించారు. I'm very fortunate that I cover both Telugu states, and there are wonderful opportunities for closer collaboration between the UK and the Telugu-speaking states, whether it's on healthcare, whether it's on education, and whether it's on traditional culture like these weavers. There are lots of opportunities for closer collaboration between the UK and the 2 Telugu-speaking states, and I'm really pleased to be visiting here today. Your good name, sir? My name is Gareth Wynne Owen, and I'm the British Deputy High Commissioner for Telangana and Andhra Pradesh. Understanding how some of the historic handcrafts of India are being preserved, and understanding what this does for the local economy, and thinking about how it is we can preserve some of these wonderful traditional skills. It's my first visit to Andhra Pradesh, and I'm delighted to be here. Thank you. How do you feel about Really excited to understand how you can tell a Mangalgiri sari by the temple border.
to understand that you can see from the border, from the incredible detail that goes into it, that it's a product from here in this area. మా వ్యవసాయాల్లో ఉన్న ప్రతి ఒక్క మగ్గాన్ని వారు చూసి ఇక మగ్గం యొక్క నాణ్యతను దానికి తయారు చేసిన మన వ్యూవర్స్ని అప్రిషియేట్ చేశారు. బాగా ఈ మగ్గం యొక్క నాణ్యత బాగా ఉంది, మా చీరలు నేసే విధానం కూడా బాగా ఉంది. ఈ షెడ్ ఆటోనగర్లో పెట్టినందుకు మన గౌరవనీయులు, మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు తనయులు శ్రీ నారా లోకేష్ గారు, హానరబుల్ మినిస్టర్ హెచ్ఆర్డి వారు ఎంతో వెచ్చించి ఇది ప్రయాసంతో కూర్చి షెడ్ నిర్మించి మన చేనేత కార్మికుల యొక్క సంక్షేమం కొరకు ఎన్నో మంచి పథకాలను తీసుకొచ్చి వాళ్ళ సంక్షేమమే ధ్యేయంగా మన మంగళగిరిని అభివృద్ధి చేయాలని, మన మంగళ యొక్క వ్యూవర్స్ సంక్షేమం దృష్టితో పెట్టుకొని ఈ వ్యవసాయాలు నిర్మించడం జరిగింది. దీనిలో చాలా వరకు మనకు టాటా కంపెనీ నుంచి కూడా వాళ్ళు ప్రొడక్ట్స్ తీసుకొచ్చి మన ఇక్కడ నుంచి ప్రొడక్ట్స్ తీసుకెళ్ళిపోయి వాళ్ళు అక్కడ మార్కెట్ చేయడం జరుగుతుంది. దీనిలో ఓఎన్డీసీ చేయించాము, ఈ జెమ్ మార్కెటింగ్ చేయించాము. మనం ఇదే విధంగా మనకి ఈరోజు బ్రిటిష్ హై కమిషనర్ లిండా కెమెరన్ మేడం గారు వచ్చారు, వారి హస్బెండ్ రినాల్డ్స్ సార్ కూడా వచ్చారు. దీనికి సంబంధించి మన సబ్ కలెక్టర్ మేడం కూడా వచ్చారు, సంజనా సింహా గారు కూడా వచ్చారు, విజిట్ చేశారు. మనకి పలువురు రాజకీయ నాయకులు, మన ధనుంజయ్ గారు, మన వ్యూవర్స్ లక్ష్మీ వ్యూవర్స్ హ్యారీస్ వారు, మన వ్యూవర్స్ సంబంధించిన నాయకులందరూ వ్యూవర్స్ అందరూ దీంట్లో సంతోషకరంగా పాల్గొని వాళ్ళ యొక్క విజిట్ని దిగ్విజయంగా కంప్లీట్ చేశారు. కాబట్టి మనం దీని యొక్క ధ్యేయం ఏంటంటే వ్యూవర్స్కి మజూరీ పెరగాలి, బాగా వాళ్ళ జీవితాలు మెరుగుపరచాలనే ఉద్దేశంతోనే మనకు ఇటువంటి అంబాసిడర్స్ మనకు రావడం జరుగుతుంది. కాబట్టి మన గవర్నమెంట్ ఖచ్చితంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తారు. మనకి అన్ని ఏవైతే ఉన్నాయో వ్యూవర్స్కి సంబంధించిన స్కీమ్స్ అన్ని ఇంప్లిమెంట్ చేసి వ్యూవర్స్ యొక్క పురోగతికి తోడ్పడతామని హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మంగళగిరి ఆటో నగర్లోని మరి లోకేష్ గారు చేనేత కార్మికుల కోసం వారి జీవన ప్రమాణాలు పెరిగేందుకు ఏర్పాటు చేసినటువంటి వ్యవసాయాలను బ్రిటిష్ హై కమిషనర్ వారు మరి సందర్శించారు. ఇక్కడ తయారవుతున్నటువంటి శారీసు, ఆ పని విధానాన్ని, కార్మికులు చేస్తున్నటువంటి పని విధానాన్ని వాళ్ళు పరిశీలించారు, చాలా సంతోషపడ్డారు. ముఖ్యంగా నారా లోకేష్ గారు చేనేత పరిశ్రమ కోసం, చేనేత కార్మికుల కోసం మరి ఆయన అడుగులు వేస్తున్నటువంటి తీరుని వారు ప్రశంసించారు. ఇక్కడ చేనేత రంగాన్ని కాపాడేందుకు మరి ఈ మంగళగిరి ప్రసిద్ధి చెందినటువంటి చేనేతను ముఖ్యంగా కాపాడేందుకు మరి నారా లోకేష్ గారు చేస్తున్న కృషిని వారు అభినందించారు. ఇక్కడ తయారవుతున్నటువంటి వస్త్రాలు చాలా నైపుణ్యంగా ఉన్నాయి. మరి ఈ విధానం మాకు చాలా నచ్చిందని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. చాలా సంతోషం. మరి ఈరోజు వారు ఇక్కడికి వచ్చి ఇచ్చేసి మరి ఈ వ్యవసాయాలను సందర్శించడం, మా కమిటీ వారందరూ కూడా మరి బొట్లాబద్దం లక్ష్మణరావు గారు, నేను, అట్లాగే అంకమ్మరావు గారు, ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది అందరూ కూడా మరి ఇందులో పాల్గొనడం జరిగింది. అలాగే డిప్యూటీ కలెక్టర్ గారు కూడా సంజనా సిన్హా గారు ఇక్కడికి ఇచ్చేశారు. వారందరికీ కూడా మా వ్యవసాయాల తరఫున, కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈనాటి మంచి మాట. టైం మేనేజ్మెంట్ చాలా ముఖ్యం. టైంను మనం మేనేజ్ చేయగలిగితే విజయము వరిస్తుంది, లేకుంటే టైమే మనల్ని మేనేజ్ చేస్తుంది. డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, పార్లమెంట్ మెంబర్. కాజలో సిపిఐ సీనియర్ నాయకులు తోట గంగాధర్రావు అనారోగ్యంతో బుధవారం మధ్యాహ్నం మరణించారు. ఆయన భౌతిక కాయాన్ని సిపిఐ జిల్లా నియోజకవర్గ కార్యదర్శులు జంగాల అజయ్ కుమార్, చెన్ని తిరుపతయ్య, సిపిఐ నాయకులు చెన్ని సత్యనారాయణ, జాలాది జాన్బాబు, యార్లగడ్డ వెంకటేశ్వరరావు, టీడీపీ నాయకులు గాదే పిచ్చిరెడ్డి, సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ తోట పార్థసారథి తదితరులు సందర్శించి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించి ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. తుళ్లూరులో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. ప్రభుత్వ ఆదేశాల మేరకు తుళ్లూరు మండలం బోరుపాలెం గ్రామంలో సచివాలయ ఉద్యోగస్తులు ఇంటింటికి తిరుగుతూ హౌస్ హోల్డ్ సర్వే నిర్వహించారు. ఈ మేరకు సదరు ఉద్యోగులు సరళ, నాగేశ్వరరావు సిటీ న్యూస్తో మాట్లాడారు.
ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మేము ప్రతి ఇంటింటికి వెళ్ళి జియో ట్యాగింగ్, హౌస్ టు హౌస్ సర్వేలో భాగంగా జియో ట్యాగింగ్ అనేది చేస్తూ ఉన్నాము. చాలామంది ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు, బయోమెట్రిక్ వేయడానికి ఇబ్బంది పడుతున్నారు. మేము చెప్తున్నామండి వాళ్ళకి, ఎక్స్ప్లెనేషన్ అంతా ఇచ్చి వివరంగా దీనివల్ల ఇబ్బంది ఏమి ఉండదు, ఈ సర్వే చేయించుకోవాలి. ప్రతి ఒక్క హౌస్ మేము తిరిగి ఈ సర్వేలో భాగంగా జియో ట్యాగింగ్ అనేది హౌస్ టు హౌస్ చేస్తున్నాము. ప్రజలకు అవగాహన కూడా కల్పిస్తున్నాము. చాలామంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అలా ఏం లేదండి, ఇది ప్రభుత్వ ఆదేశాల ప్రకారము, ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన ప్రకారమే మేము సచివాలయ సిబ్బంది అందరము ప్రతి ఇంటింటికి తిరిగి ఈ సర్వే అనేది కంప్లీట్ చేస్తున్నాము. దయచేసి ప్రజలందరూ ఈ సర్వేకి సహకరించవలసిందిగా కోరుచున్నాము. ఈ సర్వే చేయించుకోవటం వల్ల ఇబ్బందులు ఏమీ ఉండవండి. ఈ సర్వేలో ప్రతి ఒక్కళ్ళు, ప్రతి రాజధాని ఏరియా ప్రాంత ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సర్వే చేయించుకోవాల్సిందిగా కోరుచున్నాము. మంగళగిరి గణపతి నగర్లోని ఇందిరానగర్ యూపీహెచ్సిని బుధవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ విజయలక్ష్మి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. హెల్త్ సెంటర్ ఓపీ సేవలు ఎలా ఉన్నాయి, ల్యాబ్లో రోజుకు ఎన్ని పరీక్షలు జరుగుతున్నాయి, పరికరాల పనితీరు, ఫార్మసీ మందుల కొరత ఏమైనా ఉందా అనే విషయాలను హెల్త్ సెంటర్ వైద్యులు డాక్టర్ అనూషను అడిగి తెలుసుకున్నారు. దీంతో డాక్టర్ అనూష ఓపీ సేవలు, ల్యాబ్ పరీక్షల గురించి డిఎంహెచ్ఓకు వివరించారు. ఇప్పుడు ఆధ్యాత్మిక సమాచారాన్ని వీక్షిద్దాం. ఆత్మకూరు శ్రీ అన్నపూర్ణ సహిత కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానంలో చిలుక ఏకాదశి సందర్భంగా కార్తీక దీపోత్సవం జరిగింది. అనంతరం పూజారి రామకోటయ్య శాస్త్రి మాట్లాడారు. శ్రీ విశ్వేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానంలో గ్రామ భక్తులు మరియు ఆలయ అభివృద్ధి కమిటీ వారి సహాయ సహకారాలతోటి కార్తీక దీపోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి గ్రామ భక్తులు విరివిగా పాల్గొని స్వామివారి యొక్క కృపా కటాక్షానికి పాత్రలు కావాలని మనవి చేస్తూ, స్వామివారి యొక్క అనుగ్రహ కృపా కటాక్షాలు అందరికీ కలగాలని చెప్పి గ్రామ పాడి పంట అభివృద్ధి యజమానులందరూ సుభిక్షంగా, గ్రామం సుభిక్షంగా ఉండాలని చెప్పి ఆ యొక్క పరమేశ్వరుని మనసా వాచా కర్మణ ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క కార్తీక దీపోత్సవం చిలుక ఏకాదశి సందర్భంగా కార్తీక దీపోత్సవంలో స్వామివారి యొక్క శివలింగము, అమ్మవారు మరియు ఓంకారము, స్వస్తికు, త్రిశూలము, డమరుకము ఇవన్నీ అలంకారాలు మరియు కైంకర్యం అంతా చేసినటువంటి వాళ్ళు ఆత్మకూరు గ్రామ కృష్ణ భక్త బృందం వారి యొక్క ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా దీపోత్సవం అంతా వైభవంగా జరిగింది. అట్లానే ఈ యొక్క కార్యక్రమానికి ధన వస్తు ద్రవ్య రూపంగా సహాయ సహకారాలు అందించిన వారందరికీ, ఈ యొక్క అలంకారానికి కృష్ణ భక్త బృందం వాళ్ళు చేసిన వాళ్ళందరికీ ఆ యొక్క పరమాత్ముడు ఎల్లవేళ్ళ ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలు కలుగజేయాలని చెప్పి మనసా వాచా కర్మణ స్వామివారిని ప్రార్థిస్తున్నాం. మంగళగిరి టిప్పర్ల బజార్ ఎస్కేఆర్ క్లాసిక్ కళ్యాణ మండపంలో 2 రోజుల పాటు జరిగిన బేతేలు వారి 40 దినముల సిద్ధపాటు ఉపవాస దీక్షలు మంగళవారం రాత్రితో ముగిశాయి. 2 రోజులు రెవరెండ్స్ కె చంద్రశేఖర్, పి విజయకుమార్, ఎం జయకుమార్ దైవ సందేశాలు అందజేశారు. ఈ సందర్భంగా చినకాకాని షైన్ ఆనంద శరణాలయంకు చెందిన 77 మంది బాలబాలికలకు వస్త్రాలు అందజేశారు. రెవరెండ్ ఎం జయకుమార్ ద్వారా బాలబాలికలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో రెవరెండ్ నన్నపనేని మోజేష్, రుతుమ్మ, రెవరెండ్ శ్యామ్సన్, షైన్ ఫౌండేషన్ చైర్మన్ డిజి నాయక్, శరణాలయం నిర్వాహకురాలు శ్రీమతి సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. మెత్తగా ఉన్న వాటన్నిటిని కూడా సరళం చేసేస్తాను. అంతేకాదు ఇత్తడి తలుపులను పగలగొట్టేస్తాను. అంతేకాదు ఇనుప గడియలను వెరగొట్టేస్తాను. ఈ రాత్రికాల సమయంలో కూర్చొని ఉన్న మనందరి జీవితాల్లో కూడా ఎన్నో మెట్టలు పుట్టలుగా పేరుకొని పోయి సరళము చేయబడలేక ఎన్నో ఇత్తడి తలుపులు బాగా బిగపట్టబడి అవి తీసివేసుకోలేనంతగా ఎన్నో ఇనప గడియలు విడగొట్టుకోలేక సమస్యలలోనే, ఇబ్బందుల్లోనే, కలవరాల్లోనే, కష్టాల్లోనే, కన్నీళ్ళలోనే ఇనప గడియలు బాగా బిగుసుకుపోయి సరళము చేయబడలేక ఉంటున్న మన జీవితాల్లో కూడా దేవుడి రాత్రి మాట్లాడుతున్న మాట్లాడు తెలుసా? ఐ విల్ గో బిఫోర్ యూ, నేను నీకు ముందుగా పోతాను అని అంటున్నాడు. ప్రియులరా, దుగ్గిరాలలో ప్రవాస ఆంధ్రులు డాక్టర్ చింతమనేని పిచ్చయ్య చౌదరి, నిర్మల చౌదరి దాతల సహకారంతో సద్గురు శుభవేదికను బుధవారం అట్టహాసంగా ప్రారంభించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పరిపూర్ణానంద స్వామి హాజరై ప్రారంభించారు. తొలుత స్వామికి పూలు, పూర్ణకుంభం, మేళ తాళాలతో స్వాగతం పలికారు. అనంతరం శుభవేదిక ప్రాంగణంలో ఉన్న వినాయకుని విగ్రహాన్ని ప్రత్యేక పూజలు నిర్వహించి ఆవిష్కరించారు. ముఖ్యంగా ఏర్పేడు విమలానంద స్వామి ఆశ్రమమైన వ్యాసాశ్రమానికి అనుబంధంగా గ్రామంలో ఏర్పాటు చేశారు. మొత్తం 35 లక్షలతో ఆశ్రమాన్ని నిర్మాణం చేపట్టగా చింతమనేని అప్పమాంబ జ్ఞాపకార్థం కుమారుడు డాక్టర్ చింతమనేని పిచ్చయ్య చౌదరి, నిర్మల చౌదరి దంపతులు బంధువుల సహకారంతో 20 లక్షలు అందించగా మిగిలినవి పలువురు దాతలు అందజేశారు. భవన నిర్మాణాన్ని మహిళా మండలి అధ్యక్షురాలు జంపాల కుసుమకుమారి పర్యవేక్షించారు. గ్రామంలోని మహిళలు పాల్గొని స్వామివారి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో మంగళగిరి రాయల్ గ్యాస్ అధినేత నన్నపనేని నాగేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ మండల పార్టీ అధ్యక్షురాలు కేశినేని శ్రీఅనిత, రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు, మండల బీజేపీ అధ్యక్షులు పసుపులేటి గణేష్, పార్టీ సీనియర్ నాయకులు వెనుగళ్ల శ్రీకృష్ణ ప్రసాద్, గద్దె వాసు, అంచా మారుతి ప్రసాద్, మహిళలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పరిపూర్ణానంద స్వామి, నాగేశ్వరరావు, గణేష్ మాట్లాడారు. భావశుద్ధి, జ్ఞానసిద్ధి, మంచి భావాలతో మీరు పనులు చేసుకోండి. ఏంటి ఆ భావాలంటే, నా శరీరమే మీ ఆలయం, నాలో ఉండే దైవశక్తి నీవే, నా యొక్క బుద్ధి మా పార్వతీమాత, నేను వేసే అడుగులు మీ ప్రదక్షిణం. ఇటువంటి భావాలతో చక్కగా పనులు చేసుకొని మాట్లాడే దేవుడిగా, దేవతలుగా అయిపోండి. అప్పుడు ఇక్కడ సుఖంగా ఉంటారు, పరలోకంలో కూడా సుఖంగా ఉంటారు. దిస్ ఈజ్ ది గ్రేట్నెస్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్. ఇది మానవత్వానికి ధీరత్వం అని మన మలయాళ స్వాముల వారు తెలియజేస్తున్నారు. రెండో పాయింట్, మత్ పరమః, మనం భగవంతుడికి ప్రియమైన వాళ్ళమే అవ్వాలంటే నేను అందరం కూడా దైవ స్వరూపులని తెలుసుకొని నెవర్ హర్ట్, ఇతరులకు మనం బాధ కలిగించకూడదు. గివ్ ఆల్, భేద సాధనలకు ఇస్తూ ఉండాలి. సర్వ్ ఆల్, తల్లిదండ్రులకి, అత్తమామలకి, గురువులకి, భగవంతుడికి సేవ చేయాలి. సేవ ఈజ్ ఈక్వల్ టు సేవ్. మనం రక్షించేది మనం చేసేటువంటి పెద్దలకు చేసే సేవ అన్నమాట. అందుకని మీ పెద్దలకి చక్కగా సేవ చేసుకొని వారి ఆశీస్సులు పొందితే రేపు మీరు పెద్దవాళ్ళు అయినప్పుడు మీ బిడ్డలు మీకు చక్కగా సేవ చేస్తారు. గివ్ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్. మనం గౌరవిస్తేనే గౌరవాన్ని పొందుతాం. ఇదంతా రెండోది. ఇట్లా ఉంటే భగవంతుడికి ప్రియమైన భక్తులం అయిపోతాం. మరి ఈరోజు చాలా శుభదినం. ఎందుకంటే మామూలుగా దుగ్గ్రాల గ్రామానికి తగ్గట్టుగా కళ్యాణ మండపాలు కానీ సమావేశ మందిరాలు కానీ లేవు. ఈరోజు ఇక్కడ సద్గురు ఇది ఓపెన్ చేయటం, ముఖ్యంగా దంపాల కుసుమ్ కుమార్ గారు 87 ఏళ్ల వయసులో కూడా ఎంతో కష్టపడి ఇది సాధించారు. ఇది ఒక ఆశ్రమ స్థలము. దాన్ని అందరూ ఎవరో మామూలుగా డోనర్స్ని బట్టి దాన్ని బట్టి దాదాపు 40 లక్షల పైన ఖర్చు పెట్టి ఇక్కడ ఇది ఏర్పాటు చేశారు. ఇది అందరికీ కూడా చాలా ఉపయోగం. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఆమెలో ఉన్న పట్టుదల మాకు స్ఫూర్తి అన్నమాట. ఇప్పుడు నేను మామూలుగా మంగళగిరిలో ఉన్నా కూడా మా నేటు దుగ్గిరాలు కాబట్టి ఇక్కడ ఇది చేసాం. గతంలో కూడా హాస్పిటల్కి ఎంతో కష్టపడి చేసాం. అప్పుడు అది అయిపోయింది. తర్వాత ఇది కూడా కష్టపడి తయారు చేశారు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు ఈ వయసులో కూడా మరి చేస్తున్నారంటే మా బోటాలకు ఆదర్శం అనమాట. మరి చాలా సంతోషం. ఈరోజు ఇక్కడ గ్రామ ప్రజలకి ఎంతో ఉపయోగపడే ఈ కార్యక్రమం ఇట్లాని హాలు చేయటం కూడా చాలా సంతోషం. హిందూ ధర్మ పరిరక్షణ కోసం కార్తీక మాసం సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ స్ఫూర్తితో ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ను ఆదర్శంగా తీసుకుని అర్చకులు పరాశరం కేశవాచార్యులు ఆధ్వర్యంలో మంగళగిరికి చెందిన జొన్నాదుల బాలాజీ అనే శివభక్తుడు నవంబర్ 1 నుండి నవంబర్ 21 వరకు 21 రోజులు ఉపవాస దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా మంగళగిరి శ్రీ గంగాభ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో జొన్నాదుల బాలాజీ శంఖరావాన్ని పూరించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బాలాజీ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో కార్తీక మాసం సందర్భంగా 21 రోజుల పాటు అర్ధమండల ఉపవాస దీక్ష చేపట్టానని తెలిపారు. ఈ నెల 21వ తేదీన కాశీ పుణ్యక్షేత్రంలో దీక్ష విరమణ ఉంటుందని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కొనసాగుతున్న అమరావతి రాజధాని నిర్మాణ పనులన్నీ సజావుగా జరగాలని, అలానే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రి, మంగళగిరి నియోజకవర్గ శాసనసభ్యులు నారా లోకేష్ తమ శాఖలలో అభివృద్ధి పనులకు ఎటువంటి ఆటంకం లేకుండా జరగాలని ఆకాంక్షిస్తూ దీక్షను చేపట్టానని తెలిపారు.
ఈ ఏడాది శ్రీదేవి శరణవరాత్రుల్లో కూడా 10 రోజుల పాటు ఉపవాస దీక్షను స్వీకరించి ఆచరించడం జరిగిందని అన్నారు. 21 రోజుల పాటు కేవలం ద్రవ పదార్థాలైన కొబ్బరి నీరు, నిమ్మరసం, బత్తాయి రసం మాత్రమే ఆహారంగా తీసుకున్నానని అన్నారు. అలానే దీక్షలో భాగంగా ప్రతిరోజు ఉదయం, సాయంత్రం మంగళగిరి శివాలయంలో శంఖారావాన్ని పూరించి పూజలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పూజా కార్యక్రమంలో మంగళగిరి శివాలయం ఆస్థాన పురోహితులు తెలిదేవరపల్లి శ్యామసుందర శాస్త్రి, అర్చకులు పరాశరం కేశవాచార్యులు, పవన్ కుమార్ శర్మ, బాబ్జీ తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోదీ గారిని ఆదర్శంగా తీసుకొని కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు హిందూ ధర్మం కోసం పిలుపునిచ్చారు. మరి వారి కోరిక మేరకు అలాగే ఈ ప్రాంతంలో నారా లోకేష్ గారు మంత్రివర్యులు ఆయన చేపట్టిన పనులన్నీ దివ్యంగా జరగాలని మన రాజధాని నిర్మాణం ముఖ్యమంత్రి వర్యులైన నారా చంద్రబాబు నాయుడు గారు తలపెట్టిన కార్యక్రమాలు కూడా విజయవంతంగా పూర్తవ్వాలని నేను ఈ ఉపవాస దీక్ష చేస్తున్నాను. దీక్ష 21వ రోజు షష్ఠి కాశీలో ఈ దీక్ష విరమణ చేస్తాను. మంగళగిరి వాస్తవ్యులు శ్రీ జొన్నాదుల బాలాజీ గారు చేపట్టినటువంటి ఉపవాస దీక్షా కార్యక్రమం 13వ రోజుతో కొనసాగుతూ ఉంది. హిందూ ధర్మాన్ని పరిరక్షించడం కోసం కాను హిందూ ధర్మ స్థాపనకై ఇప్పటి వరకు కూడా ఎవరూ చేయనటువంటి కార్యక్రమాన్ని మన ఈ ప్రభుత్వం చేపట్టింది. దాంట్లో భాగంగా ఈ ఉపవాస దీక్షని మొదలుపెట్టి 21 రోజుల పాటు చేసేటువంటి కార్యక్రమంలో హిందూ ధర్మాన్ని కాపాడటం కోసం కాను ఈ దీక్షని గౌరవనీయులైనటువంటి మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో చేయడం జరుగుతూ ఉంది. అందరూ బాగుండాలని సర్వ కులమత సామరస్యంతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తించిన వారు మన దేశానికి ప్రధానమంత్రి అయిన శ్రీ నరేంద్ర మోడీ గారు చేపట్టారు. వారి తర్వాత మంగళగిరిలో మన జొన్నాదుల బాలాజీ గారు నిర్వర్తించారు. కాబట్టి ఈ మహత్తర కార్యక్రమాన్ని మన రాష్ట్రానికి ముఖ్యమంత్రే కాకుండా ఉపమంత్రులు కూడా ఏ రాజకీయ నాయకులైనా సర్వ ప్రజానీకానికి, సమాజానికి, గ్రామాలకి, దేశానికి అభివృద్ధి కలగాలని ఈ దీక్ష వల్ల హరిహరాదుల యొక్క బలం కలగాలని కోరుకుంటూ భక్తులందరూ కూడా ఆయనకి ఆయురారోగ్యాలు కలగాలని ఆయన మొదట మొన్న దసరా నవరాత్రుల్లో 9 రోజులు ఈ దీక్ష చేశారు. ఇప్పుడు కూడా చేస్తున్నారు. మున్ముందు ఇలాంటి దీక్షలు చేసి ప్రజలందరూ కూడా సనాతన హైందవ ధర్మ స్థాపన కోసం ముందుకు రావాలి అని చెప్పి తెలియజేస్తూ బ్రిటిష్ అధికారుల బృందం మంగళగిరి పుణ్యక్షేత్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో రామకోటిరెడ్డి వారికి స్వాగతం పలికారు.